మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రోజు రోజుకి క్రేజ్ పెరుగుతున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఒక లోపం ఇటీవల బయటపడింది. సో పవన్ కళ్యాణ్ ఇటీవల ఆయన పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లాలో ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించారు. అక్కడ గిరిజనులతో ఆయన మమేకమయ్యారు. అయితే ఆ టైంలోనే ఒక ఫేక్ ఐపీఎస్ ఒక అధికారి వేషంలో పోలీస్ డ్రెస్ వేసుకొని నకిలీ ఐడి కార్డుతో ఒక వ్యక్తి అక్కడికి రావడం జరిగింది. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ విషయం ఇప్పటికే బయటపడినట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్కు ముప్పు పొంచి ఉంది, ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది అని గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే చూడొచ్చు, మనం 2-3 వారాల కిందట కూడా నేరుగా పవన్ కళ్యాణ్ పేషీకే కాల్ చేసి ఒక అజ్ఞాత వ్యక్తి అధికారులను కూడా వార్న్ చేశారు, మెసేజ్లు కూడా పెట్టారు. పవన్ కళ్యాణ్ని చంపేస్తామంటూ కూడా ఆయన ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది, మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే అతన్ని, ఆ అజ్ఞాత వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే అతను ఒక ఆకతాయిగా భావించి మద్యంకి బానిసైనటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరిపారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఇప్పటికే కొంత విచారణ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా మన్యం జిల్లా పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఇలాంటి ముప్పు రావడం, అంటే ఒక అనుమానితుడు అక్కడికి పోలీసులు ఏకంగా ఐపీఎస్ అధికారి వేషంలోనే ఆ పోలీస్ డ్రెస్లోనే నేరుగా రావడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అతను అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఎన్ఎస్జీ భద్రత ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ పెరుగుతుంది. త్వరలోనే ఆయనకు కేంద్రం కూడా నేరుగా సెంట్రల్ సెక్యూరిటీని కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి ఎప్పటి నుంచో కూడా అలిపిరి ప్రమాదంలో ఆయన మీద బాంబ్ అటాక్ జరిగిన తర్వాత, బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత, నక్సలైట్లు బాంబ్ పేల్చిన తర్వాత ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా చంద్రబాబు గారికి ఎన్ఎస్జీ కమాండర్స్తో భద్రతను ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఎన్ఎస్జీ సెక్యూరిటీని కల్పించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 8+8 సెక్యూరిటీని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్కు రోజు రోజుకి ప్రజల్లో ఆదరణ పెరగడం, ఇప్పటికే కేంద్ర స్థాయిలో కూడా ఆయనకి గుర్తింపు వచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా కూడా జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు సెంట్రల్ సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటి డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మన్యం జిల్లాలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర మన్యం జిల్లా అంటే ఇది ఛత్తీస్గఢ్కు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఇది ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ ఆయన చాలా చురుగ్గా ఆయన అక్కడ పర్యటించారు. చూస్తే మనం అక్కడ ఆయన అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, పోలీసులు కూడా కలిశారు. అదేవిధంగా చాలామంది గిరిజనులు కూడా ఆయనతో మమేకమయ్యారు. అయితే ఇంత చురుగ్గా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ పోలీసుల భద్రతను కూడా పక్కన పెట్టి, సెక్యూరిటీ గార్డ్స్ని, పోలీసులను కూడా పక్కన పెట్టి నేరుగా ఆయన గిరిజనులతో మమేకమయ్యారు. అయితే ఇలాంటి టైంలో ఏదన్నా అనుకోని ఘటన జరిగితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయటువంటి ఉద్దేశంతో పోలీసులు అక్కడ హై సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అంత హై సెక్యూరిటీని ఏర్పాటు చేసినా కూడా ఏకంగా ఐపీఎస్ పోలీస్ వేషధారణలోనే నకిలీ కార్డుతోనే ఒక వ్యక్తి అక్కడ సంచరించినట్టుగా తెలుస్తుంది. ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించినట్టుగా సమాచారం మనకి అందుతుంది. అయితే ఈ పరంగా చూసినట్లయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు సెక్యూరిటీని పెంచాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. ఒక ముగ్గురు క్రిమినల్స్ మాట్లాడుకుంటున్న మాటలు రికార్డ్ చేసి పెట్టారు, నాకు వినిపించారు. అసలు ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ చంపేయచ్చు కదా. వరాహి వెహికల్ మీద కూడా ఆయన చెప్పడం జరిగింది. తనను అంతమొందించడానికి కుట్ర కూడా పన్నుతున్నారు. ఇప్పటికే తన పర్యటనలో కొంతమంది రెక్కి కూడా నిర్వహించారు. కొంతమంది గూండాలను ఏర్పాటు చేసి తనను హత్య చేసేటువంటి పథకాన్ని కూడా రచించారంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అప్పట్లో పవన్ కళ్యాణ్. అందుకు తగ్గట్టుగా ఆయన ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చాలా జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాని కూడా పక్కన పెట్టి నేరుగా ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు భద్రత పెంచాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఉంది అనేది మాత్రం ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనలను బట్టి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కు ప్రమాదం పొంచి ఉందా? పొంచి ఉంటే ఎలాంటి సెక్యూరిటీని ఇవ్వాలి? జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏపీలో రోజు రోజుకి పవన్ గ్రాఫ్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.